కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. దేశవ్యాప్తంగా 124 కొత్త హైవే ప్రాజెక్టులలో తెలంగాణకి 5 నూతన జాతీయ రహదారులను నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 431 కిలోమీటర్ల మేర ఈ రహదారులను 25,661 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టనుంది. భారత బ్యాంకింగ్ వ్యవస్థపై విజయ్ మాల్యా తీవ్ర ఆరోపణలను చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంగా 14,100 కోట్ల రూపాయలు నా నుంచి జప్తు చేశారని ప్రకటించినప్పటికీ భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం రికవరీకి సంబంధించిన సమాచారం నాకు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని మాల్యా ట్విట్టర్ వేదికగా అన్నారు. క్షుద్ర పూజలు చేసినట్టుగా ఉన్న మనిషి పుర్రెను ఇంటి గుమ్మ ముందు ఉంచిన ఘటన విజయనగరం జిల్లా ఉడికలపేట గ్రామస్తులకు భయభ్రాంతులకు గురిచేసింది. బాధితురాలు పొంతపల్లి బైరమ్మ పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు మొదలుపెట్టారు. జైపూర్ నాగౌడ్లోని సవాయిమాన్ సింగ్ ఆసుపత్రిలో 35 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో వైద్యుల వద్దకు రాగా ఎండోస్కోపిక్ ద్వారా పొట్టలో వాచ్, నట్లు, బోల్కలు ఉన్నట్టు గుర్తించారు. డాక్టర్లు 3 గంటల పాటు శ్రమించి సర్జరీ చేసి వస్తువులను బయటకు తీశారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఈ వస్తువులను గత 15 నెలల్లో రోగి మింగి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. సల్మాన్ ఖాన్ సెట్ కి ఆలస్యంగా రావడమే సికందర్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం అన్న మురుగదాస్ వ్యాఖ్యలకు సల్మాన్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా విడుదలైన మదరాసి హీరో గైలీ ఉదయం 6 గంటలకు సెట్స్ కు వచ్చేవారు. సికందర్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందని సల్మాన్ సెటైర్ వేశారు. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.